నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణంలో గల కొప్పలవాగు పైన కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహించి వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు వరదతో మునిగిపోయాయి. సమీపంలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయం మరియు రెవెన్యూ కార్యాలయం వరద నీటిలో మునిగిపోయాయి. ఎక్సైజ్ కార్యాలయంలో నైట్ డ్యూటీ చేస్తున్న సిబ్బంది ఇద్దరు వరదలో చిక్కుకుపోయారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఆఫీస్ పైన ఉండిపోయారు. భీమ్గల్ తహసీల్దార్, సిఐ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, ఎస్ఐ, సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు కలిసి వరదలో చిక్కుకున్నటువంటి వారిని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేసి భీమ్గల్ పట్టణానికి చెందిన గంగపుత్ర సంఘానికి ఫోన్ చేసి గజ ఈతగాళ్లు మీసాల నవీన్, లక్ష్మణ్లను పిలిచి వారి సహాయంతో చాకచక్యంగా సిబ్బందిని బయటకు తీసుకుని వచ్చారు. గంగపుత్రుల ధైర్య సాహసాలని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా అభినందించారు. భవిష్యత్తులోని గంగపుత్రుల సేవలు ప్రభుత్వానికి అందించాలని వారు కోరారు. గంగపుత్రులకు అవసరమైన లైఫ్ జాకెట్స్ ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళి కళ్ళ కొట్టారు. इधर से उधर वो बड़ा भी इधर है ऑल्टरनेट ఇప్పుడు మోతే కూడా పోరాదట మధ్య మోతే వెల్పూర్ క్లోజ్ అందరికీ స్ట్రీమ్ వాళ్ళకు, పోలీసు వాళ్ళకు, అందరికీ మెనీ థ్యాంక్స్. మళ్ళీసారి నీళ్ళు వచ్చిందనుకో, మళ్ళీ ఉన్నారనుకో వాళ్ళు ఇద్దరు బిల్డింగ్ లో చిక్కుకోవడం జరిగింది. మాకు అధికారుల సూచన మేరకు మా గంగపుత్ర సంఘాన్ని ఆశ్రయించారు. మా గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మీసాల శ్రీనివాస్ వెంటనే స్పందించి మా సభ్యులని వెంటనే అలర్ట్ చేయడం జరిగింది. అందులో మా మీసాల నవీన్ అండ్ మీసాల లక్ష్మణ్, మన ఎర్రల ప్రవీణ్, శ్రీను, సురేష్, ప్రవీణ్ వీళ్ళందరూ చేరుకుని వచ్చి వరదలో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా బయటకు తీయడం జరిగింది. కానీ మేము ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అనేక సార్లు అధికారులు పిలవగానే వెంటనే స్పందిస్తున్నాం. కానీ మాకు సరైన సదుపాయాలు, లైఫ్ జాకెట్లు కానీ, ఈ తెప్పలు కానీ మాకు సరైనవి లేవు. దయచేసి అధికారులు మాకు అవి అందిస్తే సమకూరిస్తే మేము ఎలాగైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో రాత్రి అయినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటామని మా గంగపుత్ర సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాము. అలాగే ప్రతిసారి వచ్చిన వరదలకు మా గంగపుత్ర సంఘం ఎప్పుడు అలర్ట్గా ఉండి అధికారులు ఫోన్ చేసిన వెంటనే తక్షణం స్పందించి మేము చర్యలు తీసుకొని ఖచ్చితంగా మేము స్పందించి బాధితులను కాపాడే ప్రయత్నం మేము ముందుంటామని చెప్తున్నాము. మీడియా ప్రయత్నం తెలుపుతున్నాము. జయ గంగ.